అందరికీ నమస్కారం అండి. డీలిమిటేషన్ ఇంకా వార్తల్లోనే ఉంది. గత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదించుకోవడంలో విఫలం చెందిన బీజేపీకి ఎలా అయినా సరే ఈ వర్షాకాల సమావేశాల్లో బిల్లుని తీసుకొస్తారని అందరూ భావించారు. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిశాయి. కానీ డీలిమిటేషన్ అనేది ఇప్పుడు చర్చలో ఉంది. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు ముగిసినా కానీ రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలు ముగిసినట్టు ప్రోరోగ్ ప్రకటన ఇంతవరకు విడుదల చేయలేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసి 11 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇంకా రాష్ట్రపతి నుంచి ఎటువంటి ప్రోరోగ్ ప్రకటన రాలేదు. ఎట్టి పరిస్థితులైనా సరే డీలిమిటేషన్ని తనకు కావాల్సిన సంఖ్యాబలాన్ని నిరూపించుకొని ఈసారి ఎలా అయినా సరే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి డీలిమిటేషన్ని బిల్లును తీసుకొచ్చే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు స్పష్టమవుతుంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాలు ముగిస్తే 2-3 రోజుల లోపల ప్రోరోగ్ ప్రకటన విడుదలయ్యేది. ఇప్పుడు రాష్ట్రపతి నుంచి ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. దీనికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరా రమేష్ కూడా ఇలాంటి పరిస్థితి అసాధారణం, పార్లమెంట్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇలాంటి విషయం జరగలేదు అంటూ అమిత్ షాని ప్రశ్నిస్తూ, ఇంకా సంఖ్యాబలం లేనప్పటికీ ఇప్పటికీ అమిత్ షా డీలిమిటేషన్ కోసం ప్రతిపక్షాలని మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పటికీ కూడా బీజేపీకి ఉంది 312 స్థానాలే, సీట్లు. అంటే మిత్రపక్షాలు, చీలికలు అంతా కలిపి లోక్సభలో తనకున్న బలం 312, 360 స్థానాలు ఓట్లు కావాలి ఆ బిల్లు పాస్ అవ్వాలంటే. అది బీజేపీకి సమస్యగా మారింది. గతంలో ప్రవేశపెట్టి విఫలం చెందాం, మళ్ళీ వర్షాకాల సమావేశాలు ప్రవేశపెట్టి విఫలం చెందితే దీనిపై వ్యతిరేకత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందన్న ఆందోళనతోటి వాళ్ళు బిల్లును తీసుకుని రాలా. ముందు ప్రతిపక్షాలని మద్దతు కూడగట్టి ఆ తర్వాత బిల్లు ప్రవేశపెట్టే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనిపై జైరా రమేష్ గారు ఏమన్నారో చూద్దాం. లోక్సభ సమావేశం జరిగిన 10 రోజులు దాటిన తర్వాత కూడా ఇప్పటి వరకు సభను మళ్ళీ సమావేశపరచడం కానీ ప్రోరోగ్ నిరవధిక వాయిదా వేయటం చేయకపోవడం అసాధారణమని కాంగ్రెస్ విమర్శించింది. ఈ మేరకు కాంగ్రెస్ కార్యదర్శి జైరా రమేష్ ఆదివారం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఈ నెల 13న జరిగిన లోక్సభ సమావేశం తర్వాత అసాధారణంగా 10 రోజుల జాప్యంపై ప్రశ్నలు గుప్పించారు. నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించడానికే ఈ జాప్యం జరుగుతుందా అని ప్రశ్నించారు. సాధారణంగా లోక్సభను వాయిదా వేయడం, ప్రోరోగ్ చేయడం ఒకే రోజు జరుగుతుందని లేదా 2 నుండి 4 రోజుల వ్యవధి ఉంటుందని తన పోస్టులో తెలిపారు. తన వాదనలకు రుజువుగా ఎంఎస్ కౌల్, ఎంఎస్ సగ్దేర్ రచించిన ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్ అనే పుస్తకంలోని కొన్ని పేజీలను కూడా రమేష్ షేర్ చేశారు. దీని ప్రకారం ప్రధానమంత్రి సలహా మేరకు రాష్ట్రపతి ఆర్టికల్ 85(2) కింద సభా సమావేశాన్ని ముగిస్తారు. అలాగే సభను నిరవధికంగా వాయిదా వేయడం అనేది సాధారణంగా లోక్సభ సమావేశాలు జరుగుతున్నప్పుడే చోటు చేసుకుంటుంది. మొత్తానికి డీలిమిటేషన్ అనేది ఈ వర్షాకాల సమావేశాలు ఇంకా ముగియలేదని ప్రకటన అయితే రాష్ట్రపతి నుంచి రాలేదు కాబట్టి ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి దానికి తగ్గట్టు మద్దతు కూడగట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న ప్రయత్నంలో బీజేపీ ఉందని మనకి అర్థమవుతుంది.